హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. దానికి 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి అయితే పెట్టుకున్నా. ఇప్పుడు వీటిలో కావాల్సినవి అయితే వేసుకుందాం. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, రెండు స్పూన్ల కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర ఇది కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ముక్కలకు పట్టడం కోసం అయితే ఆయిల్ పోస్తున్నాను. కొద్దిగా 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా అయితే కలిపేద్దాం. మొత్తం ముక్కలకు పట్టేలాగా మసాలా ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా అయితే కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల బియ్యం పిండి, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అనేది ఇష్టపడిన వారైతే మైదా పిండి, శనగపిండి అయినా వేసుకుని కలుపుకోవచ్చు. మొత్తం ఈ విధంగా అయితే కలుపుకోవాలి. దీన్ని అయితే నేను అప్పటికప్పుడే వేస్తున్నాను. 2-3 గంటలు పక్కనైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఇది హీట్ ఎక్కిందండి, ఇందులో వేస్తున్నాను. ఒక్కొక్కటి విడివిడిగా వేయాలి, కొంచెం గ్యాప్ ఉండేలా వేసుకోవాలి. ఒకదానికొకటి అయితే ఖాళీ రావాలని, లేకపోతే అంటుకుంటే సరిగ్గా రావు. గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఏగనివ్వాలి. చూడండి, వచ్చింది, తీసేసుకుందాం.
మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎమ్మీగా కనిపిస్తున్నాయో. ఈ విధంగా చేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి.